ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు విజయవంతమయ్యాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలో పోరుబాట సక్సెస్ అవడానికి సహకరించిన నేతలు, ఇన్ఛార్జీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు నిర్బంధాలు, అధికారులు అత్యుత్సాహాలను ఎదుర్కొని విజయవంతం చేశామన్నారు. తాను అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ము ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఉందా అని కాకాని ఛాలెంజ్ చేశారు. కాణిపాకం వద్ద ప్రమాణం చేయమని 2 వారాల క్రితం సోమిరెడ్డికి ఛాలెంజ్ చేశాను, ఇంతవరకు స్పందించలేదని తెలిపారు. వెంచర్లు వేసిన వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలు, ఇసుక, ఇరిగేషన్ పనులు వంటి వాటిల్లో సోమిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది. డిసెంబర్ 11వ తేదీ ఒక 3 అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని పిలవడం జరిగింది. వాటిల్లో ఒకటి, అరబిందో వాళ్ళని 5 కోట్ల రూపాయలు నువ్వు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? అరబిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయి రెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదా? అది ఒక సబ్జెక్టు. రెండవది, పొదలకూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే చెప్పాడు. ఆ బినామీ లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించాను అని చెప్పాడు. నా బినామీ